హాయ్! హలో! నమస్తే. నేను మీ విజయరాధ. వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు నేను చుక్కకూర పచ్చడి తయారు చేస్తున్నాను. దీనికోసం 2 చుక్కకూర కట్టలు, పెద్ద కట్టలు తీసుకున్నాను. చిన్నవైతే 3 తీసుకోవాలి. పెద్దవైతే 2 సరిపోతాయి. వీటిని శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. కాడలన్నీ తీసేసి. ఇప్పుడు ఒక కడాయి పెట్టి దాంతో ఎండుమిర్చి వేసి దోరగా వేయించాలి. తర్వాత తెల్ల నువ్వులు వేయాలన్నమాట. ఎండుమిర్చి వేగిన తర్వాత తెల్ల నువ్వులు వేసి వాటిని కూడా దోరగా వేయించాలి చిటపటలాడే వరకు. వేసి పక్కన పెట్టి చల్లారబెట్టాలి. వేగిన తర్వాత పక్కన పెట్టేసి చల్లారబెట్టాలి. ఇప్పుడు ఇంకో కడాయి పెట్టి దాంతో ఆయిల్ వేసి కొద్దిగా జీలకర్ర వేసి అది వేగిన తర్వాత మనం శుభ్రంగా కడిగి పెట్టుకున్న ఈ చుక్కకూరను అంతా వేసేయాలి. చుక్కకూరనంతా వేసేసి బాగా కలిపి అలా మూత పెట్టేస్తే ఒక 1 మినిట్ తర్వాత తీసేస్తే బాగా ఉడికిపోయింది. ఇప్పుడు పక్కన ఇంకో గోళం పెట్టేసి ఇదంతా బాగా ఉడికిపోయింది. అంతా కలిపెట్టి దగ్గర పడేంత వరకు. ఇప్పుడు పక్కన ఒక గోళం పెట్టేసి దాంతో ఆయిల్ వేసి తాలింపు పెట్టాలన్నమాట. ఆ చుక్కకూరను మినపప్పు, శనగపప్పు, జీలకర్ర, ఎండుమిర్చి, ఆవాలు, కరివేపాకు, ఉల్లిపాయలు కూడా వేయాలన్నమాట. తాలింపు వేగిన తర్వాత ఉల్లిపాయలు వేసి మళ్ళీ చిన్నగా తరుక్కున్న ఇప్పుడు ఇది మిక్సీకి పౌడర్ వేసాం కదా, ఎండుమిర్చి, నువ్వుల పొడి, ఇది లాస్ట్లో తాలింపు వేసిన తర్వాత ఈ పౌడర్ కలిపేయాలి. ఇప్పుడు తాలింపు బాగా వేగింది కాబట్టి తీసుకెళ్ళి ఆ చుక్కకూరలో కలిపేయాలి. కలిపేసిన తర్వాత మనం మిక్సీకి వేసి పెట్టుకున్న ఆ పౌడర్ని కూడా వేసి బాగా కలపాలి. అంతా బాగా కలిపి లాస్ట్లో సాల్ట్ వేసి ఎక్కువ తక్కువలు చూసుకొని వేయాలి. కొంచెం కారం ఎక్కువే పడుతుంది. చుక్కకూర పుల్లగా ఉంటుంది కాబట్టి. ఎంతో కమ్మనైన చుక్కకూర పచ్చడి రెడీ. టేస్ట్ మీకు నచ్చితే ఫీడ్బ్యాక్ ఇవ్వండి. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ పెట్టండి. థ్యాంక్ యూ. చుక్కకూర పచ్చడి రెడీ. చూశారు కదా, వేడి వేడి అన్నంలోకి కొంచెం నెయ్యి వేసుకొని చుక్కకూర పచ్చడి కలుపుకొని తింటే అద్భుతంగా ఉంటుందండి. చాలా చాలా బాగుంటుంది. తినేస్తున్నాను నేను.